कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ సైబరాబాద్ లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. కేవలం 1 నెల వయసున్న చంటి పిల్లని తన తల్లిదండ్రుల దగ్గర నుంచి దుండగులు కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని తెలుసుకుని పోలీసులు మెరుపు వేగంతో స్పందించి కిడ్నాప్ చేస్తున్న దుండగుల నుంచి ఆ చంటి పిల్లని కాపాడి తిరిగి తల్లిదండ్రులకి అప్పచెప్పిన ఉదంతం యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల క్రితంగా జరిగిన ఒక కిడ్నాప్ కేసులో జరిగిన సంచలనమైన బ్రేక్ త్రూ మన చందానగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఆయన సుంకర విజయ్ గారు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆ కేసు యొక్క ఎట్లా ఛేదించగలిగారు అనేది. సో వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో ప్లీజ్ బ్రీఫ్ అబౌట్ ది కేస్ దట్ ఇస్ బీన్ ఎ సెన్సేషనల్ కేస్ సార్. ఈ కేసులో ముఖ్యంగా మనకి 29-30 ఇంటర్వ్యూయింగ్ నైట్ రోజు అరౌండ్ 2 to 2:30 మధ్యలో ఒక చిన్న పాప 1 month బేబీని మన లింగంపల్లి రైల్వే స్టేషన్ ఫుట్పాత్ పైన పడుకున్న చిన్న బేబీని కిడ్నాప్ చేయడం జరిగిందని సమాచారం మాకు అదే రోజు సాయంత్రం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా చేసుకుని ఇమీడియట్గా మా చందానగర్ పోలీస్ స్టేషన్ నుంచి మా ఆర్సీపురం డివిజన్ నుంచి ఒక 4 టీములుగా హెడెడ్ బై ఈచ్ ఇన్స్పెక్టర్ 4 టీములుగా చేయడం జరిగింది. నలుగురు కూడా 4 రకాలుగా మాకున్న క్లూస్ ఆధారంగా సీసీ ఫుటేజ్ అనే కానివ్వండి మిగతా క్లూస్ అన్ని ఆధారంగా చేసుకొని అయితే ఇందులో మాకు ఈ కేసు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏమంటే ఒక 2 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చి పడుకున్న ఫుట్పాత్ పైన ఉన్న పాపను తీసుకుని 1 month బేబీ గర్ల్ తీసుకుపోయినారని చెప్పి మనకి ఈ సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఆధారంగా చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ 4 టీములు రెడీ చేసుకొని 4 టీములుగా విభజించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము నిరంతరంగా ఒక 48 hours అదే పనిపైన ఈ 4 టీంలు వర్క్ చేసి మాకున్న క్లూస్ని అన్నింటినీ డెవలప్ చేసుకుంటూ ఒకటి డెవలప్ చేసుకుంటూ ఆ యొక్క ఏదైతే కిడ్నాప్ చేశారో ఆ పాపతో పాటు ఎక్యూజ్లందరినీ కూడా రెస్క్యూ చేసి పాపను రెస్క్యూ చేసి ఎక్యూజ్లందరినీ కూడా అప్రహెండ్ చేయడం జరిగింది. సార్ రియల్లీ గ్రేట్ అండి. అండ్ వాట్ వాస్ ది మేజర్ బ్రేక్ త్రూస్ దట్ యు గెయిన్ సార్? యాక్చువల్గా ఏంటంటే చాలా టెక్నాలజీ మా ఏదైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నదో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా లేటెస్ట్ ఆ టెక్నాలజీస్ని ఉపయోగించి మా సిపి గారు డీసీపీ గారు గైడ్ ఆధ్వర్యంలో మా ఏసీపీ సిహెచ్వై శ్రీనివాస్ కుమార్ ఆర్సీపురం డివిజన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన సూచనలు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళ యొక్క డైరెక్షన్స్ని ఆధారంగా చేసుకుని మాకు దొరికిన క్లూస్ని ఆధారంగా చేసుకొని మేము కంటిన్యూస్గా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎందుకంటే రెస్ట్ తీసుకుంటే పాప ఎక్కడి నుంచి వేరే ప్లేస్ చేంజ్ అయితే మనం రిస్క్ చేయలేమనే దానితో కంటిన్యూస్గా మేము 48 hours కంటిన్యూస్గా వర్క్ చేసి ఆ పాపను ఏవైతే మా క్లూస్ ఉన్న చిన్న క్లూస్నే డెవలప్ చేసుకుంటూ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా రకరకాల మాకు తెలిసిన ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అన్ని ఉపయోగించి పాపను చివరికి మేము పట్టుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ ఇప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేయడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాయి ఈ తరుణంలో ఈ జనరేషన్లో. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్ పీపుల్ కానీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సొసైటీలో క్లాస్ అంటే లోవర్ క్లాస్ అయినా కానీ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ క్లాస్ కూడా ఇక్కడ స్కూల్ దగ్గర కిడ్నాప్ అవ్వడం అనో ఏదో సంథింగ్ ఎవ్రీ నవ్వెంటైనా మనకి ఎక్రోస్ అవుతున్నాయి ఇట్లాంటి కిడ్నాప్ కేసులు అనేది. ఇక్కడ మాత్రం నిజంగా 1 month బేబీని కిడ్నాప్ అవుతూ తన బ్యాక్ రావడం అనేది తల్లిదండ్రులకి పిల్లలు కోత లేకుండా మీరు చేయడం అనేది నిజంగా ఎంత గ్రేట్. అలాగే ఫర్దర్లో జరగకుండా ఉండాలి అని అంటే వాట్ విల్ బి ది బెస్ట్ సజెషన్స్ ఆర్ ప్రికాషన్స్ యూ వుడ్ సజెస్ట్ సార్? మా తరఫు నుంచి అయితే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారో తల్లిదండ్రులు గార్డియన్స్ వీలైనంత ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకవేళ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఇటువంటి ఏమైనా సిచ్యువేషన్స్ కమ్ అక్రాస్ అయితే మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ఎంత త్వరగా ఇన్ఫార్మ్ చేయగలిగితే మేము అంతే త్వరగా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మాకు ఎలాగైతే తెలంగాణ పోలీస్ ఎట్లుందో చాలా మేము అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి చాలా ఎక్కువ టీమ్స్ పెట్టి ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్లో కూడా చాలా త్వరగా మనము పాపని రెస్క్యూ చేసే అవకాశం అయితే మాకు. సరే ఇంకోటి ఈ మధ్య కాలంలో అడాప్షన్ ప్రొసీజర్ చాలా టఫ్ అవటం వల్ల కూడా ఇట్లాంటి ప్రొసీజర్స్ కి అందరూ కిడ్నాప్ వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. దాని మీద మీరు కొంచెం వివరించగలుగుతారా? యాక్చువల్లీ ఈ పిల్లలు కొంతమంది ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ ఇష్యూలెస్ అనేవి చాలా వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది పిల్లలు లేకపోవడం
వాళ్ళు పిల్లల్ని అడాప్షన్ కోసం ట్రై చేయడం, ఆ అడాప్షన్ ప్రొసీజర్ కొద్ది లెంగ్తీ ప్రొసీజర్ ఉండడం వల్ల కూడా కొంతమంది ఎస్పెషల్లీ ఈ కేసులో కూడా ఈ వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు ఒక 6 years నుంచి వాళ్ళు ఇష్యూలెస్ ఉన్నారు. వాళ్ళ అడాప్షన్ ప్రాసెస్ వాళ్ళకి ఇది చేయడం తప్పని తెలిసినా కూడా వాళ్ళు ఈ విధంగా మాకు ఎక్కడైనా పాప దొరుకుతుందనే ఉద్దేశంతో ఇటువంటి ఈ కేసెస్ కూడా ఇట్లా జరగడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా మేము పోలీస్ స్టేషన్ సలహా ఇచ్చేదంటే మీకు ఎవరైనా పిల్లలు కావాలని వచ్చినప్పుడు ఏదైతే అడాప్షన్ ప్రక్రియ ద్వారా తీసుకుంటే మంచిదని మేము భావిస్తున్నాం. సో దట్స్ ది క్రూషియల్ పాయింట్. ఇక్కడ ఏమైనా కేసెస్ జరిగినప్పుడు టైం ఎంత క్రూషియల్, అడాప్షన్ ప్రాసెస్ లో కొంచెం టైం టేకింగ్ అయినా కూడా ఖచ్చితంగా మీరు లాఫుల్గానే వెళ్ళి అచీవ్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఛేదించినందుకు సైబరాబాద్ పోలీస్ లిమిట్స్ లో చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆపరేషన్ హెడ్ బై మిస్టర్ ఇన్స్పెక్టర్ సుంకర విజయ్ గారు చేసిన ఈ యాక్టివిటీకి కుడోస్ అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. విషింగ్ లాట్స్ ఆఫ్ blessings from not only those parents, from everywhere, sir. Thank you very much, sir. Thank you.